సీమ గర్జన టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు స్వామీజీ గారితో కొన్ని ప్రశ్నలు అడుగుదాం. మరి వారి ప్రశ్నలకు సమాధానం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు చెందిన స్వామీజీ లోకనాథన్ గారితో ముఖాముఖి కార్యక్రమం గత కొన్ని వారాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. క్రమేణా వ్యూవర్స్ కూడా పెరుగుతున్నారు, చాలా సంతోషం. వారికి ఉన్న ఆలోచనలు పబ్లిక్ నుంచి కూడా మనకు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ ఎక్కువ కాకపోయినా తక్కువ ఉన్నాయి. కానీ ఈరోజు అంశం ఏంటంటే పెద్దల మాట. పెద్దల మాట వింటే ఏంటి, వినకపోతే ఏంటి? తల్లిదండ్రుల ప్రేమకు ప్రతిరూపమే పిల్లలు. చిన్నతనంలో మన అడుగులు వేయించేందుకు వారు చేయూత ఇస్తారు, చేయి అందించి నడిపిస్తారు. మనం నవ్వుతే ఎంతో ఆనందపడిపోతారు ఆ కుటుంబం సభ్యులందరూ కూడా. అన్నం తినడానికి ఒక రన్నింగ్ చేస్తూ ఉంటారు పరుగులు. వద్దమ్మా వద్దమ్మా అంటే కూడా తిందా, ఒక ముద్ద తిను ఇది అని వెంటబడి తినిపిస్తూ ఉంటారు. చిన్నతనంలో ఏదైనా పిల్లలు తప్పుడు పనులు చేస్తున్నా, అల్లరి చేస్తున్నా అలా చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. నేను చేస్తాను అన్నప్పుడు వినని పరిస్థితిలో ఎదురయ్యే సమస్య తర్వాత అబ్బాయికి తెలుసుకుంటుంది. అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, మనం వినలేదు అని. మరి ఈ వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఏం మాటలు చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నమస్తే. అహం బ్రహ్మాస్మి. మీకు వచ్చిన స్టార్ట్, చాలా సంతోషం. పెద్దల మాట సద్దన మూట అంటారు, కానీ మీరు సద్దన మూట అంటారు, పెరగన్న మూట అంటారు. ఏంటి స్వామి, పెద్దల మాట వినాలా వద్దా అనేది ఒకటి. చాలా సంతోషం. ఈ సీమ గర్జన వీక్షకులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన సీమ గర్జన చైర్మన్ సత్యనారాయణ గుప్తా గారికి కూడా మనం స్వాగతం పలుకోవాలి. చాలా ధన్యవాదాలు, మీ కార్యక్రమాలు పెడుతున్నారు. పెద్దల మాట పెరుగన్నం మూట అనేది చెప్తారు. సద్ది మూట అంటే రెండు రకాలు. మళ్ళీ సద్ది అన్నం అంటే నిన్నటి అన్నం నడుస్తుంది, సద్ది కట్టడం అంటే మూట కట్టడం అని కూడా రెండు అర్థాలు వస్తాయి. ఒకటి మీరు చెప్పింది కూడా కరెక్టే అవుతుంది. అది కొంచెంమంది సద్దన్నం అనేటప్పటికి నిన్నటి అన్నం అనేట్లే అనుకుంటారు, కాబట్టి కొంచెం జాగ్రత్త, అందుకంటే లేదు. పెద్దల మాట అనేది చాలా మంచిదే, అందరికీ వినాలి. వాళ్ళు ఎన్నో అనుభవాలతో కూడుకొని చెప్తారు. మీరు చెప్పినట్టుగా చిన్నప్పుడు చేయబట్టుకొని నడిపించడం దగ్గర నుంచి పెద్దలే చేస్తుంటారు. ముందు తల్లి మాట ఫస్ట్. పెద్దలంటే తల్లి, మాతృదేవోభవ అంటారు. తర్వాత మళ్ళీ తండ్రి, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవం. వీళ్ళు ఎట్లా చెప్పుకుంటారంటే తల్లి గొప్పది అని చెప్తారు జనరల్గా, సర్వసాధారణంగా. కానీ శాస్త్రం ఉంటే చెప్పలే. మీరు అన్నీ మాకు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నా. మాతృదేవోభవ అంటే నా తల్లి దేవత కానీ అని మొక్కడం. అంటే ఇది ఇనిషియల్ స్టేజ్లో 5 సంవత్సరాల వరకు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తల్లి కొంగు చాటు బిడ్డ, తల్లి కొంగు చాటుకి వెళ్ళిపోతాడు భయపడి. ఇప్పుడు అదే ఇలాగ కొంగులు లేవు, అది వేరే విషయం. కానీ అదొక చర్చ విషయం చెప్పుకుంటున్నావు కాలానుగుణంగా, అంతే. సరే, 5 సంవత్సరాలకు తల్లి గురువే. అయితే 5 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ స్కూల్లో చేరుతాం. సర్వసాధారణంగా చెప్తుంటారు, కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ 90% అక్కడ తండ్రి పేరే అడుగుతారు. అప్పుడు తల్లి తగ్గిపోయా. 1వ తరగతిలో 5 ఏళ్ళు అంటే ఇప్పుడు 3 ఏళ్ళకే చేపిస్తున్నారు. అక్కడ తండ్రి మాట వచ్చేస్తాడు. ఎవడ ఈ అబ్బాయి అని అడిగితే పబ్లిక్ ఫలానా అని తండ్రి పేరు చెప్తారు తప్ప తల్లి పేరు చెప్పరు. చాలా చాలా రేర్ కేసెస్ తప్ప. అంటే తల్లి కంటే తండ్రి గొప్పవాడు. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి. అంటే తర్వాత తండ్రి తక్కువ కాదు, గొప్పవాడు. నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత వాడు కొద్దిగా బాగా రాణి పూజ చేస్తే గురువుని గుర్తు చెప్తారు. ఎవరైనా గురువు అని అడుగుతారు కదా, తల్లిదండ్రుల ముందు అడగరు. కాబట్టి గురువు గొప్ప అవుతాడు. అంటే తల్లి కంటే తండ్రి గొప్ప,
తండ్రి కంటే కూడా గురువు గొప్ప. ఇక్కడ మంచి మంచి క్లాస్ బాగా ఇద్దాం ఉంటూ ఎవరు మీ కోచ్ ఎవరు అని అడుగుతుంటారు. అయితే ఇట్లా ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటప్పటికి ఎవరు నీ దేవత అని అడుగుతారు. తల్లిని అడగరు, తండ్రిని అడగరు, గురువుని అడగరు. నీ ఆరాధ్య దేవత ఎవరు అని అడుగుతారు. అంటే ఇష్టదేవత ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావు అంటారు తప్ప గురువుని తర్వాత మళ్ళీ అడుగుతారు. కాబట్టి ఒకదానికంటే ఒకటి గొప్ప. కానీ చెప్పేటప్పుడు ఎవరిని ఏం చెప్పరు, మాతృదేవోభవ అనేస్తారు. అంటే మిగతా నన్నది తగ్గించేట్లయిపోయింది. 4 చెప్పాలి, మైండ్లో పడాలి. అంటే తల్లికి కొంతవరకు తల్లి గొప్ప, ఆ తర్వాత తండ్రి గొప్ప, ఆ తర్వాత గురువు గొప్ప, ఆ తర్వాత దైవం గొప్ప, చివరిగా నేనే గొప్ప అనే వరకు రావాలి. మళ్ళీ అది తెలపకపోతే మనకు సమస్యలు వస్తాయి. ఇక్కడ మనం ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటప్పటికి నేను పెద్దల మాట వినాలి కదండి. నాకు ఒక ఇతను వచ్చాడు, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాడు, ఆధ్యాత్మికంగా వచ్చేవాడు. నేను ఇవన్నీ చెప్తుంటే మేము పెద్దలుగా నేర్పించినట్టు వచ్చామండి, ఇంట్లో పూజలు చేసుకోవడము అని చేస్తారు కదా, అవన్నీ పెద్దలు చెప్పినట్టు కదా. అంటే పెద్దలు చెప్పిన మాట అంటే దేంట్లో పెద్దలు అని అడిగిన ఆయన. దేంట్లో పెద్దలు అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. పెద్దలు చెప్పిన మాట అంటే ఏ పెద్దలు చెప్పారు, ఏ పెద్దలు చెప్పారు, అట్లా కాదు, ఏ పెద్దలు చెప్పారు. ఇది చాలా ఇదిగా క్రిటికల్గా ఉంటుంది. ఏ పెద్దలు చెప్పారు, మా నాయన చెప్పాడు అనుకుంటున్నా. నా వరకు నేను చెప్పాను. మా నాయన నాకంటే 30 ఏళ్ళు పెద్దవాడు. అయితే నేను చెప్పిన సమస్య ఆయనకు తెలియకపోయింది. ఆధ్యాత్మిక మార్గంలో లెక్కిస్తే ఆయనకు అంతగా అర్థం కాలే. అప్పుడు వయసులో పెద్దనా లేదా ధనంలో పెద్ద, ధనవంతుడు ఉంటాడు గొప్ప వాళ్ళు. ఏం చెప్తుంటారు, నువ్వు ఎంత బీదవానిగా పుట్టినావో నాకు సంబంధం లేదు, కానీ చచ్చేటప్పుడు నువ్వు ధనవంతుడు సాగకపోతే నీ బ్రతుకు వేస్ట్ అని ఎవరో పేర్లు చెప్తుంటారు ధనవంతుడు. వాళ్ళ మాట వింటాం మనం. ధనం సంబంధించిన వాళ్ళు ఆ మాటలు చెప్తే వింటాము. కొంతమంది ఎడ్యుకేషన్ మా పెద్ద చదువులు చదివి వింటారు, ఎంఏలు, పిహెచ్డీలు, డాక్టరేట్స్ అవన్నీ వింటారు. వాళ్ళు కూడా గొప్పనే. అయితే వేదాంతానికి వచ్చేటప్పుడు వీళ్ళు ఎవరు పనికిరారు అంటాడు. ధనవృద్ధ, వయోవృద్ధ, విద్యావృద్ధ తదైవచ తే సర్వే జ్ఞానవృద్ధస్య కింకరా శిష్య కింకరా అంటాడు. ధనము చేత వృద్ధులై ఉంటారు వాళ్ళు. ధనం సంపాదించాడు, ధనంలో వృద్ధి పొందాడు, ధనవంతుడయ్యాడు. వయసు చేత వృద్ధి పొందినాడు. తండ్రి అనుకోండి, ఇంకా పెద్దలు వయసు పెరిగింది, మీద పడింది వయసు, వాళ్ళు పెద్దలు. అయితే అతను బాగా చదువుకున్నారు, ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద స్కాలర్స్ అయింటారు కదా, వాళ్ళకి చదవచ్చు. కాకపోతే జ్ఞానవృద్ధుల దగ్గర, అంటే జ్ఞానంలో పడిపోయిన వాళ్ళ దగ్గర వీళ్ళందరూ పని మనుషుల కింద కూడా పని మనుషులకు పనికిరారు. ఆ 5 ధనము చేత వృద్ధులు, వయసు చేత వృద్ధులు, విద్య చేత వృద్ధులు, వీళ్ళు 3 కలిపితే తే సర్వే జ్ఞానవృద్ధస్య అంటే జ్ఞానం పొందిన వాడి ముందు కింకరులు అంటే ఆజ్ఞాకరులు, పని మనుషుల కింద కూడా పనికిరారు వీళ్ళు. ఇంకా కాబట్టి పెద్దల మాట అనేటప్పటికి ఏ పెద్దలో అడగాలి మనం ఫస్ట్. వాళ్ళు దేంట్లో పెద్దలో వాళ్ళు చెప్పింటారు, అవి పనికి వస్తాయి, కానీ జ్ఞానపరంగా పనికి రాదు. జ్ఞానపరంగా ఏంటంటే అంటే జ్ఞానం పొంది, జ్ఞానం ఆల్రెడీ ఉంటుంది, తెలుసుకోవాలి. జ్ఞానాన్ని తెలుసుకొని దాంట్లో నిలబడిన వాడే నిజమైన గొప్పవాడు. ఇది తీసేస్తే వాళ్ళు పెద్దలే, కానీ అన్ని చోట్ల పెద్దల మాట మనకు ఉపయోగపడదు. మాతృదేవోభవ అంటే నిశ్చయిత తల్లే, దానికంటే తండ్రి నెక్స్ట్. ఎవరు ఈ పిల్లడు అంటే పలానాడు అని తండ్రి పేరు చెప్తాం. ఆ తర్వాత ఇంకా పైకి వస్తే గురువు పేరు చెప్తాం. అది ఏ ఆరాధ్య దేవత అండి మీకు అంటారు. ఆధ్యాత్మిక మార్గం అంటేనే ఎవరు మీ ఆరాధ్య దేవత అంటారు. దానికంటే మించిపోవాలి, నేనే నవరకు రావాలి. మళ్ళీ తిరిగి అహం బ్రహ్మాస్మి అనేది చేస్తున్నాను. అహంగ్రహోపాసన అనేది మనం చేస్తున్నది. అంటే నా పట్ల నేనే ఆధ్యాత్మికంగా విచారణ చేసుకోవాలి. చేసుకుంటే అది నిజమైన గొప్పది. కాబట్టి పెద్దల మాట అనేటప్పటికి ఏ పెద్దలను అడగాలి. దాంట్లో ఇట్లాంటి జ్ఞాన పెద్దలు ఉన్నారనుకో, మనం వాళ్ళ మాటలే వినాలి. అట్లా కాకుండా మీరు ఎక్కడన్నా వినేస్తే వాళ్ళకే సరిగ్గా తెలియదు, మీకేం చెప్తారు చెప్పండి. మామూలుగా కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు, మనం ఏదైనా పని చేయాలి, కాలక్రమేణా వచ్చిన మార్పులు అనుగుణంగా మనం అడ్డుపడుతుంటారు పెద్దవాళ్ళు, అంటే తల్లిదండ్రులు. అవును. ఆ క్షణంలో పిల్లలకి చాలా బాధ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. ఎక్కడ పోనేరు, ఆ ప్రతి దాంట్లో అడ్డుపడతారు, ఇంట్లోనే కూర్చోబెడతారు, ఎక్కడ పోనేరు, కలవనివ్వరు అని అంటారు. అవును. ఆ క్షణంలో పడే వేదన వర్ణనాతీతం. అవును. దీని నుంచి బయటపడాలంటే ఎట్లా సార్? అంటే అది తెలియకుండానే ఇంట్లో జైల్లాగా పెట్టేస్తారు.
ఎక్కడ ఇది ఈ టైంకి లోపలికి వచ్చేయాలా, ఈ టైం వరకు ఇది చేయాలా అనేది కొంత మంచిదే చిన్న ఒక వయసు వరకు. కానీ వాడి వయసును కూడా చూసుకోకుండా ఎప్పుడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తుంటే కూడా వానికి ఇంకా ముద్దలు పెట్టి తినిపించే కాడికే ఉంటారు. అది తప్పు. ఎదగాలి. పక్షి కూడా తినడం నేర్చుకుంటే వదిలేస్తుంది. అవును, వదిలేస్తుంది, మళ్ళీ సంరక్షణలో చూసుకుంటుంది అంతే తప్ప మళ్ళీ వదిలేస్తుంది. కానీ అట్లా లేదు ఇక్కడ. తల్లి ప్రేమ ఎట్లుంటుందంటే ఇంకా 17 ఏళ్ళు 18 ఏళ్ళు వస్తే కూడా ఇంకా స్పూన్ ఫీడింగ్ లాగా నోట్లో ముద్దలు పెట్టి తినిపిస్తారు తప్ప చేస్తూనే ఉంటారు. అంటే ఆ ప్రేమ వల్ల ఏమైపోతుంది, అధికమైనటువంటి ప్రేమ వాళ్ళకి నష్టం చేస్తుంది. ఏది ఎక్కువ కాకూడదు. ప్రేమించడం మంచిదే, అయితే ఎంత ప్రేమిస్తున్నావు దాని కొలమానాలు లేవంటారు. మితి మీద ప్రేమ అంటే కూడా కష్టమే, వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. నువ్వు ఎక్కడో పోతే కింద పడతాడు ఇది తినడం అని ఈడకి కూడా పరిగెత్తితే వాళ్ళు దెబ్బ తగులుతాయి. మరి పరిగెత్తకుండా చేస్తామా? అట్లనే బయటికి కూడా పంపించి కాకపోతే అబ్జర్వేషన్ తెలుసుకోవాలి అంతే తప్ప, అబ్జర్వేషన్ చేయాలి తప్ప వాళ్ళను నియంత్రించడము, వాళ్ళను కాళ్ళకు కట్టేసినట్టు చేయడము, వాళ్ళను జైల్లో పెట్టినట్టు చేయడము ఇవి తప్పు. కాబట్టి ప్రేమ కూడా ఉండాలి, మితిమించిన ప్రేమ ఉండకూడదు. స్వామి చిన్నప్పుడు బుడి అడుగులు తల్లిదండ్రులు పట్టుకుని నడిపిస్తూ ఉంటారు, అన్నం తినిపిస్తారు, మలమూత్రాలు పడితే తుడిచేసేవాళ్ళు. అంటే ప్రేమ చాలా పిల్లల పట్ల. అదే ఒక వయసు వచ్చినాక తల్లిదండ్రులు అంటే వీళ్ళకి తెలియదు ఏం చేస్తున్నామా అని వాళ్ళకి తెలియదు, కానీ తల్లిదండ్రులు పడే వేదనను కూడా కొడుకులు చాలామంది ఇంట్లో కోడలు కావచ్చు ఒక మెయిన్ భావనతో చూస్తారు. ఏంటి ఇది ఇట్లా కోసినారు, ఇదేంటి మలమూత్రం ఎట్లా చేసినారు, ఏం నచ్చలేరా, ఏం ముద్ద తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది అని వాళ్ళు ఉన్నారు, మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక ఎట్లుందంటే ఎక్కడో ఉన్న విదేశాల నుంచి తెచ్చుకుని కుక్కలు ఇంట్లో పెంచుకుంటున్నారు, మనుషులు మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళని వదిలేసి విదేశాలు పోవడంలో తప్పులేదు, ఒక కాల పరిమితి ఉంటుంది. కానీ మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చి తల్లిదండ్రులు చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ జరగట్లే. అయితే ఇక్కడ ఒకటి మనం బాగా ఆలోచించాలి. మీరు ఏదైతే చెప్తారో దానికి కాంట్రాక్టర్ ఏదైతే చెప్తాను ఏదైనా చెప్పండి సార్. ఎందుకంటే తెలుసుకోవాలి, అది రెండు తెలుసుకోవాలంటాడు. మనది పుణ్యభూమి, మనది కర్మభూమి. మనకు ధర్మ అర్థ కామ మోక్షాన్ని 4 పెట్టినాడు. అయితే చిన్న పిల్లవానికి కొడుకు పుట్టిన వెంటనే బయటికి వెళ్ళిపోవాలన్నది శాస్త్రం. చివరివాడు ఎవరైతే ఉండో వానికి పిల్లలు పుట్టాలి. ఆ మనవరాలు చూసేసి ఇంకా వాళ్ళకి వెళ్ళిపోవాలి బయటికి. దేనికోసం పోవాలా? వానప్రస్థం 2 ఉంటాయి ఇంకా వాళ్ళకు. ఆ తర్వాత సన్యాసం 4. అంటే 75 ఏళ్ళు అట్లా వచ్చినాయంటే వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి తీర్థయాత్రలంతా చూస్తూ అక్కడక్కడ ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటూ చివరిగా ఒక స్వామి ఆశ్రమం దగ్గర కానీ వీళ్ళే సొంతంగా ఒక ఆశ్రమం కట్టుకొని కానీ అక్కడ ఉండి వాళ్ళ మీదే వాళ్ళే పిండాలు పెట్టుకొని బ్రతికున్నాగానే. ఎందుకంటే ఆ కొడుకు వస్తారో తెలియదు, ఆ కొడుకు వస్తుంది రాకూడదు కూడా, ఇంకా మళ్ళీ ఇంకా వస్తారు మళ్ళీ ఆశ కాదు, వాళ్ళే పెట్టుకోవాలా ముందే బ్రతికున్నాగానే వాళ్ళ ముందే వాళ్ళే పిండం పెట్టుకొని వాళ్ళు శేష జీవితం గడిపి అట్లాగనే సన్యాసులు కావాలా అనేది పద్ధతి. ఇక్కడ ఎవరు ఆచరిస్తున్నారు అవన్నీ? అంటే సార్ నేను ఒక 30 ఏళ్ళ కిందట చాలామంది వయోవృద్ధులు కాశీకి పోయేవారు. కాశీకి పోయినానంటే మళ్ళీ రారు ఇంకా రారు అనే భావన ఉండేది. అప్పుడు పరిస్థితి దూరం కాబట్టి మళ్ళీ రాలేదు. ఇప్పుడేముంది బస్సులు రైలు అన్నీ ఉండి అప్పుడు ఉన్నా కూడా కాశీలో శరీరం వదలాలనేది మీకు ముఖ్యమైన వదిలేస్తే ఇంకా మోక్షమే అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అది ఒక యాత్రకు పోయేసినట్టు అయిపోతుంది. ఒక్కొక్క సందర్భంలో పెద్దోళ్ళు చెప్పే మాటలు వీళ్ళని ఈ ముసలోళ్ళు ఆడబడలేరు, ఆడ వృద్ధాశ్రమం వేసి పెట్టాలి వీళ్ళని, ఇప్పుడు కానీ మారదు అని అంటుంటారు. ఎట్లు సమయం అదే వృద్ధాశ్రమం అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్నపిల్లల్ని 2 సంవత్సరాలకి స్కూల్ పంపిస్తారు, అవును, తర్వాత రెసిడెన్స్ స్కూల్లో పెట్టేస్తారు. తల్లిదండ్రుల ప్రేమ పోతుంది, వాళ్ళు ప్రేమించలేదో తెలియదు. ఇక ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుంది కదా ఉండదు.
కాబట్టి 5 సంవత్సరాల వరకు ఎక్కడ పంపకూడదు బయటికి అనేది. నిజంగా సార్ ఆ విషయంలో నేను కూడా గమనిస్తున్నా కదా, చిన్న పిల్లలు తీసుకుపోయి వాళ్ళ బండి మీద ఎక్కించుకొని యూకేజీ మేము కూడా చదివినాం సార్. అంటే నేను చదివింది అప్పుడు ముందు తెలుగు మీడియం 2 ఏళ్ళు, తెలుగు మీడియం కూడా 5 ఏళ్ళు తింటారు మీరు. 5 ఏళ్ళప్పుడు అది మీరు 7 ఏళ్ళు ఆడ చదివిన, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పోయినా, మళ్ళీ ఎల్కేజీ చేసిన. వయసు పెరిగింది కదా అప్పటికి. అంటే అప్పటికి 10వ క్లాస్ 19 ఏళ్ళు చేసినట్టు. మా క్లాస్ ఫ్రెండ్స్ అందరూ 15, 16 అంటే. కాబట్టి మీరు మేలే మంచి మార్గంలో ఉన్నారు. చదువు అటు ఇటు అయినా కూడా వయసు అటు ఇటు అంటే ముందేం కాదు. అయినా కూడా మీరు సరైన వయసులో ఇంట్లో తల్లి ప్రేమ మీరు పొందారు కాబట్టి మీకు ఆ ప్రేమ చచ్చిపోయేంత వరకు ఉంటుంది. తల్లిదండ్రుల వరకు చివరి దాకా ఉంటుంది మీకు వయసు. కాబట్టి అట్లా కాకుండా వీళ్ళకి తెలియదు కదా, అంటే ఇప్పటికిప్పుడే వాళ్ళు చదవాలా, ఇప్పటికిప్పుడే ఐఏఎస్ కావాలా, ఇప్పటికిప్పుడే ఐపీఎస్ కావాలా అనేటువంటి ఎక్కువ ఆశలతో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్కూల్ పంపించేసి, లేదంటే రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టేసి ఆ తల్లి ప్రేమను దూరం చేసేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తల్లి ప్రేమ తెలియదు. తెలియక ఏం చేస్తారు, మీరు మమ్మల్ని ఆడ పెట్టినారు కదా, మేము కూడా మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెడతాం అనేటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియకనే ఎంత. అంటే స్వామి ఇక్కడ కూడా ఉంది సార్, అంటే కొంతమంది మనకు నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు, నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లల్ని చదువుకోవాలనే భావనతో ఉండొచ్చు, వాళ్ళు అవన్నీ ఉండొచ్చు. కానీ దాంట్లో ప్రేమ పోతుంది కదా, అది చూసుకోవాలి. ప్రేమ ఉంటేనే ఏదన్నా ప్రేమ, తల్లి ప్రేమ ఒళ్ళో ఉండనే ఉండాలి. 5 సంవత్సరాలకు ఒళ్ళో ఉండి చందమామను చూపిస్తూ అన్నం తినిపించి ఇవన్నీ చేయాలి తప్ప 2.5 సంవత్సరాలుగా వాడు ఏడుస్తున్నా చేసినా ఏదో చేసి పంపిస్తారు. రాను అంటే తర్వాత తెలుసుకుంటారు. మళ్ళీ అది మళ్ళీ బ్యాక్ టు ప్రివియల్ లాగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, టైం పడుతుంది. కాబట్టి ముందు ముఖ్యంగా అంటే పెద్దల మాట అన్న వెంటనే దేంట్లో పెద్దలు అని అడగాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. దాంట్లో నేను అన్నట్టుగా ధనవృద్ధ, వయోవృద్ధ, విద్యావృద్ధ సదైవచ తే సర్వే జ్ఞానవృద్ధశ్చ కింకర శిష్య కింకర. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటప్పటికి పెద్దల మాట చెల్లదు. దాంట్లో జ్ఞానంలో మాటలే వినాలి. ఆ జ్ఞానులు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అదే మా అమ్మ చెప్తాను, 80 ఏళ్ళ పైన కొద్ది మోకాలు నొప్పులు, నడవలేని పరిస్థితి అయినా చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళినప్పుడు పట్టుకొని తీసుకుపోవాలి. చాలా ఓర్పు ఎట్లుంటుందంటే అంత ఓర్పు ఉండాలి. చిన్నతనంలో మేము చేయి పట్టుకుని నడిపిస్తాము రా, గోరుముద్ద తినిపిస్తాము. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, తప్పదు సార్, చేయాలి. మనం యూరియన్ పోస్ట్, మనం చిన్నప్పుడు యూరియన్ లెట్రిన్ పడితే చూస్తుంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేదు. చాలా మంది ఏమంటారంటే నీకు ఉద్యోగం లేదా, నువ్వు చూసావా, నీకేమంటారు. నేను ఉద్యోగం పోలేదు సార్, అంతే కదా. తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు. ఎవడున్నాడు? ఇంకా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనకి కదా. ఇట్లా త్యాగం అనేది తప్పదు సార్. అంటే రుణానుబంధం అంటారు, కరెక్టే. సార్ చివరిగా చెప్పండి, ఒక విలువైన సమాజానికి ఇవ్వండి సార్. చెప్పండి, మీరే చెప్పాలి. దేని మీద? ఇదే తల్లిదండ్రుల మీద. అంటే అదే చెప్తున్నాను, తల్లిదండ్రులకు చెప్పాలి ఒక హితబోధన, కొడుకులకు తల్లిదండ్రులకు హితబోధన అంటే మన శాస్త్ర ప్రకారమే తీసుకొని శాస్త్రమే సశాస్త్రీయంగా చెప్పాలంటే చిన్నవానికి కొడుకులు పుట్టిన వెంటనే వాళ్ళు వానప్రస్థాశ్రమం తీసుకోవాలి. ఇది కర్తవ్యం అంటున్నాడు. కర్తవ్యం అంటే ఖచ్చితంగా, సగం మంది చేస్తాం అట్లా కుదరదు అంటాడు. మీరు పాటించే దానికి మనం ఏం చెప్పాం, కర్తవ్యం అంటున్నాడు. కర్తవ్యం అంటే ఖచ్చితంగా చేసి తీరాలి. నో ఆప్షన్స్, దానికి ఆప్షన్స్ లేవు. వానప్రస్థములు పోయిన తర్వాత ఇప్పుడు 60 ఏళ్ళు వెళ్ళిపోతే ఇంకా 15 ఏళ్ళు బ్యాలెన్స్ ఉంటుంది. 75 ఏళ్ళు, 25, 25, 25, 4, 25, 100, 100 సంవత్సరాలు. శతమానం భవతి అంటే 100 సంవత్సరాలు ఆయుష్. 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం పోతుంది, 25 సంవత్సరాలు గృహస్థానం పోతుంది, 50కే పోవాలి. కానీ చిన్నపిల్లలకి పిల్లడు పుట్టాలంటే 60 కావచ్చు. ఇంకా 15 ఉంటుంది. 15 సంవత్సరాలు వాళ్ళు తీర్థయాత్రలు పోవాలి. ఆ తర్వాత 75 వస్తేనే వాళ్ళు సమానవస్థ తీసుకోవాలి, సన్యాసం తీసుకుని వాళ్ళు ఒక ఆశ్రమం కట్టుకోవచ్చు, చదువుల్లో ఉంటాయి. లేదంటే ఎక్కడన్నా ఒక ఆశ్రమంలో స్వామీజీల దగ్గర పోయి వాళ్ళ మీద వాళ్ళే పిండాలు పెట్టుకొని వాళ్ళు తిరిగే శ్వాసను వదలాలి అనేది ఇది శాస్త్రం.
ఈ ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేదు చేయలేమంటే మళ్ళీ చేసే అవకాశం వస్తుంది. ఎందుకంటే శాస్త్రమే నిలబడుతుంది కదా. ఏది నిలబడు, మన ఎన్ని మాటలు చెప్పినా అవి నిలబడవు. చివరిగా నిలబడి శాస్త్రమే నిలబడుతుంది. చూశారుగా, పెద్దల మాట వినాలి, అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. శాస్త్రం ఒకటి చెప్తుంది, చట్టం ఒకటి చెప్తా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చట్టం కూడా ఉంది. ఆ కాలంలో శాస్త్రం నడిచింది, కానీ ఈ కాలంలో శాస్త్రం కంటే చట్టమే కావాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలేస్తే కూడా శిక్ష లేకపోదు, భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి శాస్త్రాన్ని గౌరవిస్తూ, చట్టాలని గౌరవిస్తూ, పెద్దల మాటల్లో వీలైనంత వరకు వినాలి, ఆచరణలో పెట్టాలి, వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తించాలి. సర్వే జనా సుఖినో భవంతు. అహం బ్రహ్మాస్మి. సీమగర్జన వీక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. మీకు నమస్తే.